ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. రోజు రోజుకు కూటమి సర్కార్ గ్రాఫ్ డమాల్. ఆంధ్రప్రదేశ్లో అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి ఏడాదిన్నర పరిపాలన కాలం కూడా ముగియకుండానే ప్రజా వ్యతిరేకత టాక్ తెచ్చుకుంది. ఇది ఊహించని పరిణామం. చంద్రబాబు 4.0 పరిపాలన ఎంత అధ్వానంగా సాగుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న వైసీపీలో గెలుపుపై ఆశ చిగురించడం కూటమి పాలనపై వ్యతిరేకతే కారణమని చెప్పక తప్పదు. చిన్న చిన్న అంశాలే తోడే చివరికి కూటమి శ్రేణుల్లో అసంతృప్తి, వ్యతిరేకతను మిగిల్చాయి. జస్ట్ 16 నెలలకే ఈ పరిస్థితి. ఇక రానున్న 3.5 ఏళ్లలో ఊహించుకుంటేనే కూటమి వెన్నులో వణుకు. జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నోటి దురుసు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య గొడవలు. వీటికి అదనంగా అన్నట్టు నిత్యం జేసీ బ్రదర్స్ రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కడప కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, చైతన్యరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు. కడప ఎమ్మెల్యేపై సొంత పార్టీలో అసమ్మతికి పోత నరసింహారెడ్డి వెన్నుదున్న వెరసి కడప టీడీపీలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి. పులివెందుల ఒంటిమెట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ నేతలు అనుసరించిన నియంతృత్వ పోకడలో కూటమిపై తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చాయి. కృష్ణా జిల్లాలకు వెళితే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఎంతకాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు. 2 రోజుల క్రితం ఎన్నికల సమయంలో కేశినేని చిన్నికి ₹5 కోట్లు ఇచ్చానన్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్తో సహా ఆధారాలు బయటపెట్టడంతో పార్టీ, ప్రభుత్వం పరువు వీధిలో పడేసినట్లయింది. అలాగే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుట ఎగురవేశారు. టీడీపీ సీనియర్ నాయకుల్ని యార్లగడ్డ ద్వారా పెట్టుకుని బహిరంగానే ఆరోపణలు. కూటమిలో విభేదాలు ఇటీవల అసెంబ్లీ సమావేశాలు బట్టబయలు చేశాయి. టీడీపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ నిలదీశారు. అసలు పవన్ అందుబాటులోనే లేరని, కాస్త ఉండాలని అసెంబ్లీ వేదికగా కోరారు. బోండా వైఖరి పవన్కు కోపం తెప్పించింది. ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని పవన్ డిమాండ్ ఇవన్నీ చర్చకు దారితీశాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యే కామినేని, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్య మెగాస్టార్ విషయంపై వాదన తీవ్ర రాజకీయ నష్టానికి దారితీసింది. అలాగే తమ పనులేవీ సాగడం లేదని, కనీసం ట్రాన్స్ఫార్మర్ చేయించుకోలేని దుస్థితి ఏర్పడిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అసెంబ్లీ చేసిన ప్రసంగం ప్రభుత్వానికి నష్టం తెచ్చేలా ఉంది.